నిజమని పపమా మమమా రిరిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఈటీవీ ప్రతి ఇంటికి కడుతున్న స్వరతోరణం ఎక్సో డిషైన్ పాడుతా తీయగా పవర్డ్ బై ఆర్కేస్ గ్రాండ్ షాపింగ్ మాల్. ఇది 8వ క్వార్టర్ ఫైనల్స్, అంటే చివరి క్వార్టర్ ఫైనల్స్. 7, 8 ఈ 2 క్వార్టర్ ఫైనల్స్లో వీళ్ళ మార్క్స్ సగటును తీసుకొని తక్కువ మార్క్స్ వచ్చిన ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుంది. అది పక్కన పెడితే ఈ సంచిక ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులందరికీ కూడా మా బృందం అందరి తరఫున స్వాగతం, శుభ స్వాగతం, నమస్కారం. చాలా చక్కటి ప్రయాణం వీళ్ళది, స్వర ప్రయాణం. ఈ స్వరయాగంలో చాలా కష్టపడి ఇంత దూరం వచ్చారు. ఇంకా సెమీఫైనల్స్ ఉన్నాయి, ఫైనల్స్ ఉన్నాయి. కానీ వినేవాళ్లకు ఆనందాన్ని, అక్కడ కూర్చుని మార్క్స్ వేసే నాకు విపరీతమైన కష్టాన్ని ఇస్తున్న ఈ చిరంజీవుల కృషికి ఒక్కసారి మీ అభినందనలు, ఆశీస్సులు తెలియజేయండి హర్షధ్వానాలతో. విష్ యూ ఆల్ ది బెస్ట్ టుడే ఆల్సో. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇవాల్టి మన ముఖ్య అతిథి చిరు పరిచయం. పులి కడుపున పులే పుడుతుంది అని నిరూపించిన పులిపిల్ల ఈనాటి మన ముఖ్య అతిథి. చిన్న వయసులోనే ఇటు ఇండియాలోనూ అటు అమెరికాలోనూ ఏకకాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి, నిర్మాత, దర్శకురాలు. దాదాపు 20 ఫీచర్ ఫిల్మ్స్లో నటించారు. లాస్ వేగాస్ వంటి అనేక హాలీవుడ్ సీరియల్స్లో నటించి సిల్వెస్టర్ స్టాలోన్, జేమ్స్ కాన్, లారా ఫ్లిన్ బోయల్, జిష్ డూమెన్ వంటి ప్రముఖ నటుల నుండి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. లక్ష్మీ టాక్ షో, ప్రేమతో మీ లక్ష్మి వంటి టీవీ షోలను విజయవంతంగా నిర్వహించి తెలుగువారికి చేరువయ్యారు. అనగనగా ఓ ధీరుడి చిత్రంలో ఐరేంద్రిగా అద్భుతంగా నటించి మేధావులను మెప్పించారు. స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన పర్ఫెక్ట్ లైవ్స్ అనే షార్ట్ ఫిల్మ్తో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించారు. ఓక్లహోమా యూనివర్సిటీ నుండి థియేటర్ ఆర్ట్స్లో పట్టా పొంది యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియాలో ఫిల్మ్ ప్రొడక్షన్లో కొనసాగుతున్నారు. ఆ ప్రతిభామూర్తే 56 చిత్రాలు నిర్మించిన శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అధినేత, విలక్షణ నటులు, పద్మశ్రీ డాక్టర్ ఎం మోహన్ బాబు గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి లక్ష్మీ ప్రసన్న. సినిమాలు తీయడం నా అభిరుచి, నా అభిమతం. నా చిన్నతనం నుండి నిరంతరం సినిమాల రూపకల్పనలో కష్టపడుతున్న మా నాన్నగారిని చూస్తూ స్ఫూర్తి పొంది కష్టపడడంలో ఉండే ఆనందం ఏమిటో అర్థం చేసుకున్నాను. ఆ కష్టాన్ని ఇష్టంగా అనుభవిస్తున్నాను అని తండ్రిలాగే నిక్కచ్చిగా చెప్పే ఈ చిరంజీవి అనుకున్న లక్ష్యాల కోసమే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం చారిటీస్ నిర్వహిస్తూ నేటి యువతరానికి, ముఖ్యంగా మహిళా లోకానికి రోల్ మోడల్గా నిలుస్తుంది. ప్రస్తుతం మన్సు ఎంటర్టైన్మెంట్ అనే సంస్థను స్థాపించి కొడతారా, ఉలిక్కి పడతారా, గుండెల్లో గోదారి చిత్రాలను ఓ పక్క నిర్మిస్తూ మరో పక్క ప్రముఖ దర్శకులు మణిరత్నం, రామ్ గోపాల్ వర్మల చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ చిరంజీవి తండ్రిని మించిన తనయ అవుతుందని విశ్వసిస్తూ, కావాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ ప్రేమతో మీ హర్షధ్వానాల మధ్య వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సర్పశక్తి మహాశక్తిగా ఆవిర్భవించాలి. మోక్షని బలిస్తే నువ్వు చావుని జయిస్తావు. ఎవరా మోక్ష? బుల్లి బిడ్డ ఎంత దూరం అని పరిగెడుతుంది. God bless you. నువ్వు ఆ పరిగెత్తిచ్చే స్పీడ్ చూసి నువ్వు ఇలా వెళ్ళిపోతావేమో అనుకున్నాను నేను నేరుగా వెనక్కు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ అస్. సో కైండ్ ఆఫ్ యూ. అదిగో నీ కుర్చీ, కూర్చోపో మొదటి కుర్చీలో. లాలి పాడుతున్నది గాలి, ఆ లాలి రాగాలలో నువ్వు ఎలవుగాలి.
శీర్షిక ఏంటంటే ఈ ఈ ఈ సంచికలో అందరూ కూడా మంచి హుషారైన పాటలు ఎంపిక చేసుకుని పాడబోతున్నారు. ముందుగా హరిణి మన ముందరికి వస్తుంది. ప్లీజ్ వెల్కమ్ హర్. హరిణి ఎంపిక చేసుకున్న పాట, ఈ అమ్మాయి వస్తుందని నీకు తెలుసా? ముందుగా తెలియదు కదా? ఓకే, నిజంగా తెలియదు మాకు. ఇదిగో నమ్మాలి, నువ్వు అబద్ధం కాదు. మీ నాన్నలాగే నేను నిజం చెప్తా ఇప్పుడు. ఓకే, హరిణి ఎంపిక చేసుకున్న పాట కీరవాణి సంగీతం, సుద్దాల అశోక్ తేజ రచన, అను చైత్ర పాడారు. జుమ్మందినాథం సినిమా నుంచి. గుర్తుందా జుమ్మందినాథం సినిమా నీకు? ఓకే, ఏం చక్కగా ఉన్నారో. మన తమ్ముడిని పొగిడితే ఇంకా ఇప్పుడు డబుల్ అయిపోతుంది తను. వెరీ గుడ్, పాడేయమ్మా. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు. చేసి నల్లని పప్పున నన్ను చుట్టుకో. కొక్కుల చుట్టుంటే లోకం చూస్తది, రైకలు పెట్టుంటే కిలికిలైతది, గుండెలో ఉంచుకుంటే హాయిగుంటది, అబ్బా హాయిగుంటది. ఏదో పోనీ అని ఒంటి గొదిలితే ఏసుకుపోతారేమో నా ఏడో ఆడోళ్ళు. సక్కగున్నారో ఏం సక్కగున్నారో నా సొట్ట సంపలోడా, ఏం సిక్కగున్నారో నా సిట్టు జుబ్బలోడా.
కామెంట్స్ అట్ ఆల్. ఫస్ట్ క్లాస్, క్లీన్ అండ్ నీట్. నాకంటే తను బాగా చెప్తుంది, ఎందుకంటే తన సినిమాలో పాట తన దగ్గర కూర్చొని చేయించుకొని ఉంటుంది పాట. ఏం కావాలి ఎందుకంటే బ్రహ్మాండంగా మంచి ఎఫెక్టివ్గా పాడావు అండ్ ఎంజాయ్ చేస్తూ పాడావు, లిరిక్గా అన్నీ స్పష్టంగా ఉచ్చరించావు, శృతిలో పాడావు. దట్స్ వాట్ వీ వాంట్ ఫర్ ఎ సాంగ్. ముఖ్యంగా ఇది రాసిన తర్వాత చేస్తుంటారు కదా లక్ష్మి, ముందు రాశారు తర్వాత అంకుల్ చేశారు ట్యూన్. టిపికల్ కీరవాణి తెలుగు పాట, చక్కటి తెలుగు పాట, మామూలుగా చక్కటి మాటలు రాసుకున్నారు అశోక్ తేజ కూడా. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్లీ పిక్చరైజ్డ్ ఆల్సో. చాలా బాగా తీశారు సినిమాలో, అంత బాగా పాడావు. ఇప్పుడు లక్ష్మి చెప్తుంది. ఐఎమ్ గ్లాడ్. నేను ఫస్ట్ కంగారు పడ్డాను, ఈ పాట చూస్ చేసుకొని మళ్ళీ నేను ఇక్కడ కూర్చున్నానంటే యూనో టెన్షన్ ఉంటుంది. అండ్ బట్ నాకు 2-3 సార్లు గూస్ బంప్స్ వచ్చాయి, బికాజ్ నేను ఈ పాటను 1,00,000 సార్లు వినుంటాను మినిమం. మేము ఫస్ట్ షూటింగ్కి వెళ్ళింది కూడా ఈ పాటతోటే, సో మామూలుగా వినలేదన్నమాట. అండ్ ఇట్ వాజ్ బ్యూటిఫుల్. నాకు ఎక్కడ ఏమీ అనిపించలేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ నెగటివ్గా. Everything was positive. You enjoyed the song, you enjoyed the words, emotion unindi. Ippudu nenu inko Gundello Godariki songs track paadinchanu anamata. So I can tell the difference when a real singer sings and urke ok track lo ani. Kani nu oka real singer laga paadavu, not just somebody to sing a song, you know. So very well done. మీ తెలుగు కొంచెం ఇంప్రూవ్ అవుతున్నట్టుంది. చాలా స్పష్టంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను అంకుల్. ఎన్నేళ్ళుగా ఉన్నావు యూఎస్లో నువ్వు? 11 ఏళ్ళు ఉన్నాను అంకుల్. నేను తను టాక్ షో చేసినప్పుడు నేను మాట్లాడడానికి వెళ్ళి తనను అభినందించాను తెలుగు గురించి మాట్లాడుతూ. అందరూ అన్నారు, అమ్మాయి స్లాంగ్గా మాట్లాడుతుంది, మీరేమో మంచి తెలుగు ఎవరన్నా మాట్లాడకపోతే కోడిగుడ్డు గీక పీకినట్టు పీకేస్తారు కదా, ఆ అమ్మాయిని అభినందించారు ఏంటి అని. 11 సంవత్సరాలు యూఎస్లో ఉన్నప్పుడు తెలుగు ఎలా ఉంటుందంటే, బికాస్ మోస్ట్ ఆఫ్ ది టైం అమ్మాయి యూనివర్సిటీలో అమెరికన్ స్టూడెంట్స్ మధ్యలోనే పెరుగుతూ వచ్చిందనమాట. యాక్టింగ్ చేస్తున్నా, డైరెక్టోరియల్ కోర్స్ ఏది చేస్తున్నా సరే, అండ్ ఫీచర్ ఫిల్మ్స్లో యాక్ట్ చేస్తున్నా కూడా మొత్తంగా వాళ్ళ వాతావరణంలో కలిసిపోవాలి, వేరే దారి లేదు. మాట్లాడుతున్నప్పుడు కానీ, కెమెరా ముందు మాట్లాడుతున్నప్పుడు కానీ తెలుగు అనే దానికి చాలా దూరం అయిపోతారు వీళ్ళు. సో అది బాగా అలవాటైపోతుంది. అది అలా ఆ స్లాంగ్ అలవాటైనా ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ఆ అమ్మాయి యూఎస్ స్లాంగ్లోనే ఉంటుంది. కానీ తెలుగు మాట్లాడడానికి తాపత్రయపడుతుంది, ఇంకా కరెక్ట్ చేసుకోవడానికి తాపత్రయపడుతుంది. నేను ఆ తాపత్రయాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. నిక్కచ్చైన మనిషి వీళ్ళ నాన్న, చాలా నిక్కచ్చైన మనిషి. కోపం వచ్చినా అంతే, సంతోషం వచ్చినా అంతే. నేను పొగిడేశాడని చెప్పి ఆ రోజు షూటింగ్ అయిన తర్వాత నాకు రాత్రి ఫోన్ చేశాడు, ఏమయ్యా అది రాక్షసయ్యా, నువ్వు దాన్ని పొగిడావు, ఇప్పుడు నా నెత్తినెక్కుతుంది, అంకుల్ కూడా పొగిడాడు నా తెలుగు అని, నన్ను చంపేస్తుందయ్యా, నువ్వు దాన్ని పొగడొద్దయ్యా నువ్వు అని. నీ పొగిడేసాను, ఇంకేం నేను ఏం చేయలేను అన్న. అంటే కొంచెం స్వార్థం కూడా ఉంటుంది కండి. నా పిల్ల లాంటిది. వాళ్ళ నాన్న ఈ అమ్మాయి పేరుతో బ్యానర్ చేసినప్పుడు ఇంత బుడ్డిగా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఐ సీన్ హర్ గ్రోయింగ్ అప్. తర్వాత ఓ రోజు సడన్గా నేను టీవీ చూస్తూ ఉంటే జేమ్స్ ఖాన్ పక్కన ఈ పిల్ల ఎక్కడో చూసినట్టుందే అని చూస్తే ఏమో తనే. అందులో నీ పేరు అలా ఏం రాశారంటే వాళ్ళు సరస్వతి కాదమ్మా, ఉండి చెప్తాను, లక్కీ అని వేశారు. లక్కీ మంచు అని వేశారు. మంచు అని చూడగానే అర్థమైపోయింది, ఓహో మన పిల్ల అని చెప్పి తను. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వెరీ సీనియర్ ఆర్టిస్ట్, వాళ్ళందరితో కలిసి తను యాక్ట్ చేస్తోంది అని అనిపించినప్పుడు ఆనందం వేసింది నాకు. Saraswati, it's Indian. You are certainly an Indian princess, Saraswati. Maybe I'll call you Pocahontas. I'm not a moccasins and papoose Indian. I'm from India. Oh, this is my very dear friend, Frank. Comment s'appelle, petite fleur? My name? Oui. Saraswati. Bon. I brought in the quarterly report. Thank you. I'll leave it on your desk. Very nice to meet you. Au revoir, mes chiens. Au revoir. Bon voyage. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. నీ సినిమాలు ఏంటి ఇప్పుడు తీస్తున్న ఎంతవరకు వచ్చాయి? అంకుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ కాంప్లిమెంట్స్. నేను షో చేసినప్పుడు నేను ఈ రోజుకి చెప్తాను, మై ఫేవరెట్ షో అవుట్ ఆఫ్ ఆల్ ద ఎపిసోడ్స్ మీదే అని. నేను మోస్ట్ ఎంజాయ్ చేసి
రియల్గా మూవ్ అయిన షో మీ షోనే. సో మీరంతా నా షోలో అంత ఓపెన్గా ఉన్నందుకు థ్యాంక్ యూ అగైన్. ఈ ఆపర్చునిటీ మళ్ళీ తీసుకుంటున్నాను, మీకు థ్యాంక్ యూ చెప్పడానికి. ప్రస్తుతం ఏం చేస్తున్నాను నాకే అసలు బయలు గమ్మే అంటారు చూడండి మా నెల్లూరు స్లాంగ్లో. అలా 2 సినిమాలు ఒకేసారి చేస్తున్నావే, అది ఎలాగా? 2 సినిమాలు బైలింగువల్ చేస్తున్నాను. సో 4 సినిమాలు చేస్తున్నాను. యా, ఈ 4 చేస్తూ రామ్ గోపాల్ గారి సినిమా అయిపోయింది, దానికి డబ్బింగ్ మిగిలి ఉంది. మణిరత్నం గారి సినిమా చేస్తున్నాను. సో నా డేస్ నైట్స్ అనేది లేదు నాకు ఇప్పుడు. ట్రావెలింగ్లోనే సరిపోతుంది సగం టైం అంతా. బట్ ఐ ఫీల్ the luckiest person in the world, the most blessed. ప్రొడ్యూస్ చేసేటప్పుడు అంకుల్ నేను అక్కడ ఉంటుంటే నా వల్ల 200 ఫ్యామిలీస్కి భోజనం పెట్టగలుగుతున్నాను. నాట్ జస్ట్ దాట్, వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ ఫీల్డ్లో, బికాజ్ సినిమా అనేది అన్నీ వదిలేసుకొని వస్తారు సినిమాకి. ఏదో ఒక ఎడ్యుకేషన్ చదువు కాదు ఇంకా మన కంట్రీలో. సో వాళ్ళన్నీ వదిలేసుకొని వచ్చి నాకు సినిమాతో ఏదో ఒక అనుబంధం కావాలి అనుకున్న వాళ్ళతో నేను ఒక సపోర్ట్గా ఉండగలుగుతున్నాను కదా, అంతకంటే బ్లెస్సింగ్ ఏముంటుంది అంకుల్. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా సంతోషం. కాదు, మీ నాన్న కూడా అంత కఠోరంగా పనిచేస్తాడు, రాక్షసుడిలాగా. ఒక ఎన్టీ రామారావుని చూశాను, తర్వాత మీ నాన్నే చూశాను అలా పనిచేయడం. అది అలవాటు అయిపోయింది నీకు. మనం ఎంజాయ్ చేసేటప్పుడు మనం నిద్ర ఆహారం ఉందని ఆలోచించం మనం. బికాస్ చేస్తున్న పని మీద మనసు పెట్టి ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు అదే శక్తిని ఇస్తుంది మనకు, అదే సగం ఎనర్జీ ఇస్తుంది అనమాట. శుభం, అలాగే ఉంటుంది. పావని ఆహ్వానిద్దామా మనం? పావని, వెల్కమ్ బ్యాక్ టు యూ. తను చంద్రబోస్ రచన, దేవా సంగీతంలో సౌమ్య రాజేష్ పాడిన పాట మాస్టర్ సినిమా నుంచి ఇంటిలోకి వెల్కమ్ అంటూ. ఓహో, అలా కానీ హుషారైన లక్ష్మి వచ్చినప్పుడు కరెక్ట్ అయిన పాటలు ఎంపిక చేశారు అందరూ కూడా. మంచి హుషారైన పాట. ఓకే, ఆ ఎనర్జీ కావాలి. శుభం. ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేటు తీసినాడు మాస్టర్. టేస్ట్ కాస్త చూడమంటూ బూస్ట్ కలిపినాడు మాస్టర్. అలా అలా హఠాత్తుగా అటు ఇటు కరెంటు పోగా నెక్స్ట్ సీను ఏం జరిగింది జస్ట్ నాకు సిగ్గేస్తుంది. నెక్స్ట్ సీను ఏం జరిగింది జస్ట్ నాకు సిగ్గేస్తుంది. ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేటు తీసినాడు మాస్టర్. టేస్ట్ కాస్త చూడమంటూ బూస్ట్ కలిపినాడు మాస్టర్. శిష్యురాల చారుశీల శీఘ్రమేవ రొమాన్స్ నీకు ప్రాప్తిగస్తు అక్షరాల దీక్షభూని లవ్లోని లెసన్స్ నేను ఆలకిస్తూ అంతంతో పరీక్ష ఇప్పుడు అర్థాంగి ప్రమోషన్ ఎప్పుడు ఫలితం రానున్నది పర్వం అవునన్నది. ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేటు తీసినాడు మాస్టర్. టేస్ట్ కాస్త చూడమంటూ బూస్ట్ కలిపినాడు మాస్టర్. పొట్టికొల్లో లైబ్రరీలో కారిడార్లో భరించలేని తాపమాయ్ పుస్తకాల్లో డిక్షనరీలో బ్లాక్ బోర్డ్లో లిఖించలేని ఆకలాయి వల్లించే వయస్సు వాచకం చెల్లించే వయ
ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేటు తీసినాడు మాస్టరు టేస్ట్ కాస్త చూడమంటూ బూస్ట్ కలిపినాడు మాస్టరు అలా అలా హఠాత్తుగా అటు ఇటు కరెంటు పోగా నెక్స్ట్ సీను ఏం జరిగింది జస్ట్ నాకు సిగ్గేస్తుంది నెక్స్ట్ సీను ఏం జరిగింది జస్ట్ నాకు సిగ్గేస్తుంది ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేటు తీసినాడు మాస్టరు టేస్ట్ కాస్త చూడమంటూ బూస్ట్ కలిపినాడు మాస్టరు పావని నీకు తెలుసా లక్ష్మి వస్తుందని ఇవాళ లక్ష్మి వస్తుంది ఇవాళ గెస్ట్గా అని తెలుసా నీకు అసలు మరి ఎందుకు అంత ట్రాన్స్ఫార్మ్ అయిపోయావు మామూలుగా చాలా ఇదిగా ఉంటావు ఇవాళ ఏంటి అంత హుషారుగా పాడేసావు పాటని ఒక్కొక్కళ్ళ ఆరా అలా ఉంటుందన్నమాట నువ్వేదో స్పెల్ వేసావు వీళ్ళ మీద ఆ సినిమాలో లాగా మంత్రం వేసావు పిల్లల మీద నిన్ను చూసి వాళ్ళు హుషారైపోయారు నిజంగా రియలీ ఇట్ ఈస్ నాట్ యువర్ సెల్ఫ్ నువ్వు ఈ పాట పాడిన పద్ధతి యూజువల్గా నువ్వు చాలా మామూలుగా ఒక మెలోడియస్ సాంగ్ సింపుల్ చేసుకుని పాడుతుంటావు కదా దీంట్లో యూ హ్యావ్ గివెన్ ఆల్ యువర్ బెస్ట్ వెరీ వెల్ డన్ ఏమి కంప్లైంట్ లేదు నాకు అండ్ థ్యాంక్ యువర్ ఫ్రెండ్స్ ఫర్ సపోర్టింగ్ యూ వెరీ వెల్ డన్ First of all, you sang beautifully. I loved the way that you prati padanni ruchinchi paadav. I enjoyed that. Great job. సాధ్యమైనంతరకు తెలుగు మాట్లాడుకుందామే అలాగే అంకుల్ టక్కని వేస్తాను రాబోయింది ఇప్పుడు సాయి చరణ్ వస్తున్నాడు మన ముందుకి సాయి చరణ్ ఎంపిక చేసుకున్న పాట వెల్కమ్ నాన్న నీకు ఫస్ట్ ముందు రాజశ్రీ రచన రెహమాన్ సంగీతం మనో స్వర్ణలత కలిసి పాడిన పాట ప్రేమికుడు సినిమా నుంచి ముకాబులా 1.5 1.75 నీ ఇష్టం మీరు మాత్రం ఫుల్గా చప్పట్లు కొట్టండి పరువాలకు పాకులా శృంగార వీధుల సింధుర పువ్వుల మత్తు చల్లె మంచు వెన్నెలా ముక్కాల ముకాబులా లైలా ఓ లైలా ముకాబులా చుక్కానిలా లైలా ఓ లైలా జూరాసిక్ పార్కులోన సరదాగా జోడీలే జాజ్ మ్యూజిక్ నేడే పాడేను పికాసో చిత్రం నన్ను వెంటాడే చిత్రంగా టెక్సాస్ లో నాతో ఆడేను కౌబాయ్ కన్ను కొడితే ప్లే బాయ్ చేయి పడితే ప్రేమంతా మిక్స్ అయ్యింది గుండెల్లో ఫిక్స్ అయ్యింది పాప్ మ్యూజిక్ థ్రిల్ అయ్యాను స్ట్రాబెర్రీ కళ్ళయ్యాను లవ్ స్టోరీ ఊరించాను పిచ్చెక్కి ఊగించాను మన ప్రేమ గీతమే ప్రతి నోట పలకాల ముక్కాల ముకాబులా లైలా ఓ లైలా ముకాబులా చుక్కానిలా లైలా ఓ లైలా
రీలోడ్ చేసి గురిపెట్టి కాల్చిన హృదయాలు గాయపడునా తిమింగళాలు పట్టే బల తెచ్చి వేసిన ఆనింగి చుక్కలు చుట్టేనా భూకంపం వస్తే ఏంటి భూగోళం పోతే ఏంటి ఆకాశం విడిపోతుందా భూమైన రెండవుతుందా రాబేన రాజహంస రతనాల మణిపూస జింకల్లె చిందులైకి సందేళ బిందు చెయ్యి సంతోషమెన్నడు సాగరమై సాగాల ముక్కాల ముక్కాబులా లైలా ఓ లైలా ముకాబలా చుకానిలా లైలా హో లైలా Diyara 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 అది న్యాయంగా నువ్వే పాడాలి ఎండ్లో అది కూడా మనో పాడింది అది ఎండ్ పోర్షన్ అది నువ్వే పాడుంటే పోయేది అది మధ్యలో వచ్చే వేరే వాళ్ళు కూడా పాడారు దాంట్లో బట్ లాస్ట్ పోర్షన్ వాడు పాడింది అది వెల్ ఎక్సెప్టింగ్ వెరీ ఓపెనింగ్ ఆలాప్ ఉంది కదా దట్ దెర్ వాజ్ స్లైట్ పిచ్చింగ్ వేరియేషన్ ఇన్ దట్ రెండోసారి పాడుతుంది ముఖ్యంగా అమ్మా శృతిలో చేరకుండా ఉంది బట్ అదర్వైజ్ ఈ సాంగ్ కావాల్సిన ఎనర్జీ అంతా ఎందుకంటే 2 వర్షన్లో నువ్వే పాడాలి కదా అమ్మాయి అది కూడా యూ డిడ్ ఎ రైట్ జాబ్ నాకు అంతకంటే వేరే పెద్ద మిస్టేక్స్ ఏం కనపడలేదు ఇందులో వీళ్ళ ఇంటి పేరు కూడా వచ్చేసింది మత్తు జల్లే మనసు వెన్నెల ఆల్ ది బెస్ట్ టు యూ గాడ్ బ్లెస్ యూ I really enjoyed it a lot. Thank you. I liked the way you were not మీరు భయపడలేదు మీరు భయపడలేదు ఆ వేరియేషన్స్ ఉన్న సాంగ్లో you committed completely to it. I really enjoyed it. లక్ష్మి నువ్వు చేసిన ప్రోగ్రాంలో నాకు నిజంగా నచ్చింది ఏంటి తెలుసా సరే పెద్దవాళ్ళందరం తీసుకొచ్చావు ఇంటర్వ్యూ చేసావు చివరిన అప్పుడే బడ్డింగ్ ఆర్టిస్ట్ కొంతమంది మ్యూజిక్ పరంగా మిమిక్రీ పరంగా డాన్స్ పరంగా చిన్నపిల్లలు పైకి వస్తున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళతో ఒక 5 నిమిషాలు ఇంటర్వ్యూ చేసి వాళ్ళని కూడా ప్రజెంట్ చేసావు చూడు ఆ నీ ఐడియాకు నీ ఐడియల్కు నీ ప్రోగ్రాంలో పెద్ద వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అందరూ దాన్ని ఆనందంగా చూస్తున్నప్పుడు ఈ చిన్నపిల్లల్ని ప్రజెంట్ చేస్తే వాళ్ళకు ఒక పెద్ద ప్లాట్ఫామ్లో ఒక మంచి ప్లేస్ ఇచ్చావు అనమాట ఐడియా నీదే కదా నాదే అంకుల్ 100%. వెరీ నైస్ గాడ్ బ్లెస్ యూ అదే నేను కాపాడుతుంది అందరినీ ఎవరిని అప్రిషియేట్ చేయడం అనేది నువ్వు ఎప్పుడు తక్కువ చేయలేదు ఆ పిల్లలందరినీ కూడా చాలా ఉత్సాహపరిచావు చాలా చక్కగా వాళ్ళని వెన్ను తట్టి చాలామందికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చావు నన్ను కూడా ఎంబ్రాజ్ చేసావు ఆఖరి నా చెప్పా పెట్టకుండా ఒక 4 పిల్లలు తీసుకొచ్చి నా పాటలన్నీ పాడించేసి దుర్మార్గురాల తేజస్విని వస్తోంది తేజస్విని అదేంటది నువ్వు లక్ష్మి గురించి పాట ఎంపిక లక్ష్మీ బావ లక్ష్మీ బావ యుఎస్లో ఉన్నాడు ఆ బావ లక్ష్మి ఏమో ఇండియాలో ఉన్నాడు లక్ష్మీ బావ అవును కరెక్టే తొందరగా వచ్చేయండి మీరు తొందరగా వచ్చి నేను పాడబోతున్నాను సంతోషం లక్ష్మీ సినిమా నుంచి ఈ పాట చంద్రబోస్ రచన రమణ గోగుల సంగీతం
గంగా రాజేష్ ఇద్దరు పాడారు. ఏదో చెప్పు. నా సంగీత్కి పాట పాడారు అనమాట. డాన్స్ వేశారు నా ఫ్రెండ్స్ అందరూ ఈ పాటకి. పెళ్ళి ముందర సంగీతం చేస్తారు కదా, అప్పుడు లక్ష్మీవా అని ఆ పాట పాడారట. వెరీ గుడ్. తనకు గుర్తు చేస్తున్నావు నువ్వు మళ్ళీ. వెరీ వెల్. ఆల్ ది బెస్ట్. పెరిగింది నీ కోసమే, ఓడి కట్టిందేమో నీ కోసమే, విరిసింది నీ కోసమే, హో వీసమొచ్చిందేమో నీ కోసమే, వేచి ఉన్నా నీ కోసం. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళాడతా, నీకే లక్ష్మీ బావా పెళ్ళానైపోతా. మరదలు పిల్ల మూడే ముళ్ళేస్తా, నీకే మరదలు పిల్ల ముద్దుల పొగడవుతా. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే, ఓడి కట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే. కోవెలకెళ్ళామంటే ఆ మొక్కు మరచి నువ్వు కొంటెగా చూసావంటే నేనేమి చేసేది. సంతకు వెళ్ళామంటే ఆ బేర మొదలి నువ్వు మంతరమేసావంటే నేనేమి చెప్పేది. చీర మారుస్తుంటే అద్దంలో నువ్వొచ్చి అప్పత్తేరి పార చూస్తే సిగ్గెట్టాగేది. కూర కలిపేస్తుంటే కంచంలో నువ్వొచ్చి నోరు ఊరిస్తుంటే కడుపెట్టా నిండేది. ఈ తిప్పలు తప్పాలంటే తప్పిటముగాలోయ్ బావా. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళాడతా, నీకే లక్ష్మీ బావా పెళ్ళానైపోతా. మరదలు పిల్ల మూడే ముళ్ళేస్తా, నీకే మరదలు పిల్ల ముద్దుల పొగడవుతా. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే, ఓడి కట్టిందేమో నీ కోసమే, విరిసింది నీ కోసమే. వెన్నెల్లో నేనుంటే నా వెన్ను మీద వాలి ఎన్నో ఇమ్మంటుంటే నేనే విచ్చేది. చీకట్లో నేనుంటే నా చుట్టూ నువ్వే చేరి చొక్కాలాగేస్తుంటే నేనేమి చేసేది. స్నానమాడేస్తుంటే నీరల్లే నువ్వొచ్చి ఈడు తడిపేస్తుంటే నేనింకేమయ్యేది. ఆవలిస్తూ ఉంటే అగరొత్తే నువ్వొచ్చి వేడి పొగ పెడుతుంటే నేనిక్కెడిపోయేది. ఈ బాధలు తప్పాలంటే బాజా మోగాలోయ్ బావా. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళాడతా, నీకే లక్ష్మీ బావా పెళ్ళానైపోతా. మరదలు పిల్ల మూడే ముళ్ళేస్తా, నీకే మరదలు పిల్ల ముద్దుల పొగడవుతా. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే, ఓడి కట్టిందేమో నీ కోసమే, విరిసింది నీ కోసమే, మీసమొచ్చిందేమో నీ కోసమే, వేచి ఉన్నా నీ కోసం. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళాడతా, నీకే లక్ష్మీ బావా పెళ్ళానైపోతా. మరదలు పిల్ల మూడే ముళ్ళేస్తా, నీకే మరదలు పిల్ల ముద్దుల పొగడవుతా. నువ్వు మరీ ఇంత నిక్కచ్చిగా పాడితే చాలా కష్టం. అంత పర్ఫెక్ట్గా ఎవ్రీథింగ్ ఇదిగా ఉంటే ఏదైనా తప్పు చేస్తే మాకు బాగుంటుంది.
ఏదైనా తప్పు చేయాలి, కొంచెం అందమైన వంకాయ కూర వేసి ఎక్కడ ఒక్క ముక్కలో మాత్రం ఉప్పు కలవకుండా ఉంటుంది చూడు, అది వస్తేనే మిగతా దాని విలువ తెలిసేదనమాట. బట్ ఇవాళ యూ మేడ్ వెరీ స్మాల్ మిస్టేక్. స్నానం ఆడేస్తుంటే నీళ్ళల్లో నువ్వు వచ్చింది స్లైట్లీ ఫ్లాట్ అయింది అక్కడ, అది మరీ చాదస్తాం, నాది మరీ చాదస్తాం. ఏదో ఈ అమ్మాయి తప్పు చేయాలని ఊహించుకొని రాక్షసత్వంగా అనుకోవడంలా ఉందన్నమాట. ఇట్ వాజ్ సో పర్ఫెక్ట్. ఎవరికైనా ఈ లారారీ రారీ దారీ రారీ ఏదన్నా మీకు పాత పాట జ్ఞాపకం వస్తుందా? టోటల్గా ఇది ఒక పంజాబీ స్టైల్లో చేయబడ్డ పాట, మజాగా ఉంది పాట, సింపుల్ అండ్ మజాగా ఉంది. దీంట్లో కూడా చిన్న చిన్న మాటలతో చంద్రబోస్ చాలా సరదాగా చేశాడు అనమాట, పెద్ద కవిత్వం లేకుండా నీట్లీ ప్రజెంటెడ్. చాలా బాగా రాస్తాడు ఆయన కూడాను, చక్కగా రాశాడు. మీకు ఏదైనా గుర్తొచ్చిందా? 6/8లో మీరు తబలా డోలకు వాయిస్తూ అదే మ్యూజిక్ వాయించండి మీరు. దారా రారీ రారా 1 2 3 4. చెప్పండి. యా, ఇంతమంది లేచారు చూడండి. ఇట్స్ సో సింపుల్ వెన్ యూ చేంజ్ ఇట్. అది అనుకోకుండా కూడా జరగచ్చు. వినుము చెలి తెలిపెదని పరమ రహస్యం, అది మరి ఎవరు తెలియరాని మధుర రహస్యం. లక్ష్మీ బాబా తారా చేస్తావా నీ దారి సింపుల్ థింగ్స్. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడో ఆ కాంబినేషన్ పర్మినేషన్. నేను ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ రమణ గోగుల కాపీ కొట్టాడని కాదు, ఇంత మజాగా ఉంటుంది. ఏదైనా దొరికిందంటే ఇలాగా మనకు తెలియకుండానే ఎన్నో కాంబినేషన్ పర్మిటేషన్లో కొన్ని స్వరాలు తిరిగి 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 ఏదో ఒక పాతది స్ఫురించే అవకాశం ఉంది. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఆయన ఇది దృష్టిలో పెట్టుకొని చేశాడు అని అట్లా చేస్తున్నా తప్పలేదు. ఇది దెర్ ఇస్ ఎ మజా ఇన్ దిస్. వండర్ఫుల్. నీ సంగీతం కూడా ఈ పాట పాడాలని అందరూ అనుకుంటారు. నేను గాడ్ బ్లెస్ యూ. లక్కీ. నేను మిగతావన్నీ మర్చిపోయాను. ఐ జస్ట్ ఎంజాయ్ ద సాంగ్. అందరూ ఎంజాయ్ చేసాం సాంగ్ని. సో వెరీ వెల్ డన్, కంగ్రాచులేషన్. నువ్వు ఓకే అమ్మా, నువ్వు వెళ్ళిపో. నువ్వు అంతకంటే నీ మాట చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కువ తప్పులు చేస్తూ ఉండు ప్లీజ్. లక్ష్మి, మనం బ్రేక్లో అంటున్నప్పుడు ఈ కొత్త పిల్లల్ని వాళ్ళందరినీ తీసుకొచ్చావు, మేము కూర్చున్న సీట్లలోనే వాళ్ళని కూర్చోబెట్టావంటే దానికి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు నాకు. అది మా బంధువులందరికీ చెప్తే మేము సంతోషిస్తాం. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం అండి. ఇది 1,00,000 సార్లు అందరికీ తెలిసిన విషయం ఇది. నేను చాలా ఎంజాయ్ చేస్తాను మ్యూజిక్ని. అండ్ అందుకని యూనో ఇక్కడ మన దేశంలో ఇప్పుడు రియాలిటీ షోస్ వచ్చాయి కాబట్టి సింగర్స్ ఎవరు అని తెలుస్తుంది. మీరు తప్ప మీ టైంలో వచ్చిన యాక్చువల్ సింగర్స్ గురించి ఎవరికి మొహం తెలీదు. బికాజ్ యూ యూస్ టు యాక్ట్ ఆల్సో. మీరు ఫలానా అని తెలిసేది డబ్బింగ్ చెప్పేవాళ్ళు కాబట్టి. నాకు అనిపిస్తుంది వాళ్ళకి ఇవ్వాల్సిన రికగ్నిషన్ రావట్లేదు ప్లేబ్యాక్ సింగర్స్కి అని. యూనో స్క్రీన్ ముందు మేము కెమెరా ముందు డాన్స్లు వేసేసి దానికి లైవ్ చేస్తాం, కానీ యాక్చువల్ మజా వచ్చేది పాడినప్పుడే ఆ పాటలో. సో నేను ఆ సింగర్స్ని అందరినీ తీసుకొచ్చి అదే సోఫా మీద కూర్చోపెట్టడంలో వాళ్ళకి చెప్తున్నాను అనమాట. అక్కడ ఎంత పెద్దవాళ్ళు ఉన్నారో, ఎస్పీబీ గారు కూర్చున్న చైరే అది, చంద్రబాబు నాయుడు గారు కూర్చుంది, వెంకయ్యనాయుడు గారు కూర్చుంది, చిరంజీవి అంకుల్ కూర్చుంది, వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యారు. ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ అవ్వాలి. సో వాళ్ళకు కూడా ఆ పొజిషన్కి రావాలని నేను సీక్రెట్గా అనుకునే ఒక బ్లెస్సింగ్ వాళ్ళ కోసం. అది మంచి మనసుతో ఆశీర్వదిస్తే అమ్మ చాలా మటుకు అవన్నీ సత్సంకల్పాలని ఫలిస్తాయి. నీ బ్లెస్సింగ్స్, నీ విషెస్ వాళ్ళందరికీ చాలామందికి ఫలిస్తాయి, డెఫినెట్గా ఫలిస్తాయి. నీ సుమనస్సు, నీ మంచి మనసు, నీ మంచి మనసుతో బ్లెస్ చేసావు పిల్లల్ని. దే ఆల్ విల్ కమ్ అప్, నో డౌట్. గాడ్ బ్లెస్. నువ్వు కూడా నీకు కూడా అందరి ఆశీస్సులు ఉన్నాయి. అలాగే బోల్డ్ అని కావాలంటే చాలా ఉన్నాయి. నీకు ఏం చేసుకోవాలో తెలియనంత వచ్చేస్తాయి. ఓకే, అందరు దండం పెడుతుంది కదా మన పాపాయి పాపం, అందరూ ఆశీర్వదించండి. స్వాతి దమ్మ ఆహ్వానించండి. స్వాతి ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, కోటి సంగీతం, కుమార్ సాను, చిత్ర పాడిన పాటలు. నువ్వు నాకు నచ్చావు సినిమా నుంచి ఒక్కసారి చెప్పలేవా. ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని,
పంచుకోవా ఆశని శ్వాసని మన గుండె గుప్పెడంతా తన ఊహ ఉప్పెనంతా ఒదిగుండ మనక వదిలేయమంట బతిమాలుతున్న వేళ వెన్నెలేదో వేకువేదో నీకు తెలుసా మరి ఓ నిదురపోయే మదిని గిల్లి ఎందుకా అల్లరి చందమామ మన కన్నదని ముందుగానే అది తెలుసుకొని చేయి చాచి పిలవొద్దు అని చంటి పాపలకు చెబుతామా లేని పోని కలలెందుకని మేలుకుంటే అవి రావు అని జన్మలోని నిదరోకు అని కంటి పాపలకు చెబుతామా కలలన్నవి కలలని నమ్మనని అవి కలవని పిలవకు కలవమని మది మీటుతున్న మధురానుభూతి మననడిగి చేరుతుందా ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని ఓ చెంత చేరి పంచుకోవా ఆశని శ్వాసని అందమైన హరివిల్లులతో వంతెనేసి చిరుజల్లులతో చుక్కలన్నీ దిగి వస్తుంటే కరిగిపోని దూరం ఉందా అంతులేని తన అల్లరితో అలుపులేని తన అలజడితో కెరటం ఎగిరి పడుతూ ఉంటే ఆకాశం తెగి పడుతుందా మనసుంటే మార్గం ఉంది కదా అనుకుంటే అందనిదుంటుందా అనుకున్నవన్నీ మనకందినట్టే అనుకుంటే తీరిపోదా ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని ఓ చెంత చేరి పంచుకోవా ఆశని శ్వాసని మన గుండె గుప్పెడంతా తన ఊహ ఉప్పెనంతా ఒదిగుండ మనక వదిలేయమంటూ బతిమాలుతున్న వేళ సమ్ టైమ్స్ సింపుల్ థింగ్స్ కరెక్ట్గా అవి వాటి స్లాట్లో పడితే మజాగా ఉంటుంది. ఈ పాటలకు ఏమీ కాంప్లికేషన్ లేదు. సరే తారరీ నెక్స్ట్ ఏమొస్తుంది మనం ఊహించదు. దారీ తారరీ రా యు నో వాట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ది సాంగ్ అమ్మ? నీకు అనిపించింది ఈ పాటలో ఒక న్యూక్లియస్, ఒక చిన్న చోటు చాలా మజాగా ఉంటుంది. నీకు అనిపించింది ఏంటి? మది మీటుతున్న మధురానుభూతి మననడిగి చేరుతుందా ప్లీజ్ అక్కడ మనం ఊహించాం. తరిరీ రర దరిరీ రర దరి లరీ రర. పాత రోజులు పాతాళ భైరవి గుణసుందరి జ్ఞాపకం వస్తుంది నాకు ఎందుకు అక్కడికి వెళ్ళగానే. అది రీ ప్రతిమాలుతున్న వేళ మన నడగి చేరుతుందా. నాకెందుకు ఆ ప్లేస్ చాలా ఇష్టం. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. తల్లల్లా అల్లల్లా తరల్లా అల్లల్లా తరలే లలే లిలాను తరిరా రీరా. ఇది చిన్న ఆర్దన ఒక టచ్ చేసే ప్లేస్ అది నాకు చాలా ఇష్టమైంది.
one or two places, but otherwise you were clean and neat. Last lo uchenta cheri panchukova slightly it was flat, not got exact దీంట్లోకి వెళ్ళలేదు. అంతే బుజ్జివే అవి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, చాలా చిన్న మిస్టేక్. దట్స్ ఆల్. నేను మ్యూజిక్ గురించి చెప్పేంత పెద్దదాన్ని కాదు. నాకు యాజ్ అ పర్ఫార్మర్ నేను అది చూశాను మెయిన్గా దీంట్లో. నువ్వు బిగినింగ్ నుంచి 90% ఆఫ్ ద సాంగ్ నువ్వు కళ్ళు మూసుకొనే పాడావు. నువ్వు ఆడియన్స్తో ఎలా కనెక్ట్ అవుతావు అలా పాడినప్పుడు? యూనో మాకు ఫస్ట్ చెప్తారు త్రో యువర్ ఐస్ అవుట్ టు ద కార్నర్ ఆఫ్ ద రూమ్స్ అని, బికాజ్ నీ ఎనర్జీ అలా ఫిల్ అవ్వాలి. నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు నీ ఎనర్జీ నీ లోపలే ఉండిపోతుంది, బయటికి రాదనమాట. సో నువ్వు నన్ను ఎలా ఇంపింజ్ చేస్తున్నావో, నువ్వు నన్ను ఎలా టచ్ చేస్తున్నావో నాకు తెలీదు, బికాజ్ నువ్వు నీకు పాడుకుంటున్నట్టుంది, నా కోసం కాదు. So as a performer, I saw that. And even in terms of your song, and again, Uncle చెప్పారు మ్యూజిక్ పరంగా అంత ఇది నేను అనుకుని చెప్పేస్తాను. నేను ఎక్కడో యు వర్ నాట్ ఫినిషింగ్, ఎక్కడో నెక్స్ట్ దానికి ఆనందం కనిపించలేదు నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ సింగింగ్. అది ఎందుకంటే కళ్ళు మూసుకున్నందువల్లేమో, తెరిచుంటే మా ఎంజాయ్మెంట్ కూడా నువ్వు చూసి నువ్వు ఇంకా ఎంజాయ్ చేసి ఉండొచ్చేమో. సో దీస్ వర్ మై ఓన్లీ 2 థింగ్స్. సంబంధాలు కాదు. రోహిత్ రా. రోహిత్ ఎంపిక చేసుకున్న పాట భువన్ చంద్ర రాసింది, రాజ్కోటి సంగీతంలో బాలు బృందం పాడింది. హలో బ్రదర్ నుంచి కన్నెపెట్టరు. వాడు ఇంకా మొదలు పెట్టలేదు, ఉండు నువ్వు తర్వాత గర్ల్ వాయిస్ అంత కాదు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, చూడు ఇంతమంది పాడినా నీతో మాత్రం పాడతానంటుంది లక్ష్మి. టైరీ మొహల్ వేసుకొని చూస్తారేంట్రా, వాయించండి. పెట్టరో కన్ను కొట్టరో, పాల పిట్టరో బయట పట్టరో, అర్రే 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 కన్నె పెట్టరో కన్ను కొట్టరో, పాల పిట్టరో బయట పట్టరో, గుట్టు గుట్టుగా జట్టు కట్టరో, జంట చేరితే గంట కొట్టరు, కొట్టు కిట్టు పెట్ట వంటే ఊరుకోను, పెట్టే కట్టి ఉట్టే కొట్టి తీరతాను. చూపుకొక చిటికెల మేళం చూసి పెట్టనా చిట్టమ్ము, పూపు పూపుకొక తకదిమి తాళం వేసి పెట్టనా చెప్పమ్ము, అదిరి పడిన కుడి ఎడమల నడుమున ఉడుకు వయసు ముడి పెట్టుకోనా, అసలు సిసలు లవ్ కిటుకులు తెలిసిన పడుచు పనులు మొదలెట్టుకోనా, అదిరే సరుకు ముదిరే వరకు అటు ఇటు ఎటు ఎటు బడి బడి కల్లె ఎన్న అదో ఇదో కలబడి. కన్ను పెట్టరో కన్ను కొట్ట
బయట పట్టరు కలకలమంటే గువ్వ గుండెలో రిమ్ జిమ్ జిమ్ వేడి వేడి ఒడి చెడుగుడు అంటే సోకులాడి పని రంపంపం మిడిసి పడిన తడి తలపుల మెరుపులు మెరిసి మెరిసి పని పట్టమంటే మతులు చెడిన చెల్లి జిగి బిగి బిగుబులు అరిచి అరిచి మొర పెట్టుకుంటే పనిలో పనిగా ఓడిలో పడనా చెల్లో చెల్లో ఎక్క ఎక్కి చెం చెం కల్లే సుక్కో ప్రియ ప్రియ కం కం కన్ను పెట్టరో కన్ను కొట్టరో బాల బిట్టరో బయట పట్టరో గుట్టు గుట్టుగా జట్టు కట్టరో జంట చేనితే గంట కొట్టరో ఒట్టు కిట్టు పిట్ట వంటే ఊరుకోను పెట్టే కట్టి ఉట్టే కొట్టి తీరతాను ఏ ఊరు మీది? హైదరాబాద్. హైదరాబాద్. ఏం చదువుతున్నావు? నేను బీటెక్ సెకండ్ ఇయర్ అక్క. ఓకే, ఎక్కడ? అరోరా ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే. నీకు మ్యూజిక్ ఇంతకుముందు పాడావా? లైక్ సంగీతం నేర్చుకున్నావా? జస్ట్ ఇంట్రెస్టా? నేను నా చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాక మ్యూజిక్. ఓహో, వెరీ నైస్, వెరీ నైస్. నువ్వు ఇంకొంచెం ఎంజాయ్ చేస్తుంటే బాగున్నా పాటని. అన్నీ ఎవ్రీథింగ్ the wordings were right, but the same part no navuthu enjoy chestu paadante I'm sure he was in the booth singing the song just having so much fun, you know. A fun anpichledu naku because this is such a enta fun song ante idi paadinappudalla egi dance cheyalanipistundi. Onkoki naaku ekkada malli music gurinchi nenu cheppatledu only because of my idi a variations teeskunnavu kadu. You know who you were mimicking? You know, it's a tough task because నువ్వు ఆయన పాడింది అని తెలియకుండానే తెలిసిపోతుంది ఆ వేరియేషన్స్లో. సో దాంట్లో ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేస్తుంటే జస్ట్ నీ పరంగా, నాట్ టు సే ఐ మీన్ నాట్ విత్ హిమ్, బట్ నీ పరంగా ఆ వేరియేషన్స్ నాకు అనిపించలేదు. అండ్ దెన్ హే అన్నప్పుడల్లా ఇట్ వాస్ టు పుషీ, ఎంజాయింగ్. ఆ ఫన్ అనిపించలేదు, కొట్టినట్టు అనిపించింది. ఐ గాట్ అప్ ద ఫస్ట్ టైం. ఎందుకలా ఏదో సరిగ్గా పాడలేదా ఏంటి, మ్యూజిక్ సరిగ్గా చేయలేదా. But other than that, it's a fun song. You did a great job. But నేను నా hook point నాకు పట్టింది. So నేను performance లో చూస్తున్నాను, నేను సంగీతంలో చూడట్లేదు. So I'm only coaching you on that end. Okay? Thank you. కానీ నువ్వు నువ్వు కనిపించే అంత మంచివాడు కాదని నాకు తెలుసు. ఆ బయట వాళ్ళు మీ పిల్లలతోటి మీ ఫ్రెండ్స్ తోటి ఏమేం చేస్తావో అవన్నీ ఇప్పుడు ఈ పాటలో చేస్తుంటే బాగుంటుందని చెప్తాను తను సూక్ష్మంగా. సో ఎంజాయ్ చేయడం అంటే గొంతుకుతో పాడడం ఓకే ఫైన్, దెర్ ఈస్ సమ్ మోర్ థింగ్. ఒక చిన్న ఆ బీట్కి తగినట్టు ఒక చిన్న మూమెంట్ నువ్వు ఎంజాయ్ చేస్తున్నట్టు నవ్వుతూ ఉంటే ఆరా బాగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇప్పుడు పాట కోసమని, ఆ పాటలో ఉన్న బీట్ కోసమని అందరూ చప్పట్లు కొడతారు, నో డౌట్ అబౌట్ ఇట్. దాంట్లో నువ్వు కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యావనుకో, నువ్వు చేస్తావు అవన్నీ, కానీ ఎందుకు స్టేజ్ మీద చేయట్లేదు. నేను ఉన్నప్పుడు చేయవనుకో, ఇప్పుడు లక్ష్మి వచ్చినప్పుడు చేయడానికి ఏం జబ్బు. అదే పాట మళ్ళీ పాడమని నవ్వుతూ పాడమంటే ఇట్ బి ఎ కంప్లీట్ వేరియేషన్ ఐ ఫీల్. అంకుల్ పాడతావు పల్లవి? పాడు. ఇప్పుడు మజా నువ్వు వీళ్ళతో పాడితే ఎలా అల్లరి చేస్తావు అలా పాడు. వాళ్ళకి పాడు, అసలు మాకు పాడు ఆ పాట. అది మళ్ళీ వాళ్ళని మాత్రం తిట్టకు, ఏంటి ఎర్మోహాలు వేసుకుని చూస్తారా, అది మాట ఛాన్స్ దొరికిందని ఎక్కువ సార్లు అనకు, చంపేస్తారు వాళ్ళు. నేను జాగ్రత్త. కన్ను పెట్టరో కన్ను కొట్టరో బాల బిట్టరో బయట పట్టరో అరే 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 కన్ను పెట్టరో కన్ను కొట్టరో బాల బిట్టరో బయట పట్టరో గుడ్డు గుడ్డుగా జట్టు కట్టరో జంట చేరితే గంట కొట్టరో ఒట్టు కిట్టు పిట్ట పట్టే ఊరుకో
పాడుతున్నాను. సో ఎంత తేడా వచ్చేసిందో అది విషయం. నీకు అనిపించిందా? నిజంగా అనిపించిందా లేదా చెప్పు. దట్స్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. నీకు అనిపించాలి. అది ఎక్కడి నుంచి విసిల్స్ కూడా కొట్టారు, అది అనిపించిందా? నువ్వు ఎంజాయ్ చేసావు కాబట్టి ఆ విసిల్స్ వచ్చాయి అసలు. యూనో, గ్రేట్, ఫెంటాస్టిక్. దట్స్ ద సాంగ్. మన వచ్చిన వాళ్ళు అందరూ మ్యూజిక్ గురించి మాట్లాడతారని ఉంది. షీ ఈజ్ బీయింగ్ అన్ ఆర్టిస్ట్. అందులో ఎక్కడ ట్రైన్ అయ్యి వచ్చింది ఇక్కడికి. అండ్ విత్ ఆల్ అవన్నీ కూడా అనుభవాలు దీంట్లో పర్ఫార్మెన్స్ అనేటువంటిది, బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా పనిచేస్తాయి. ఇవి నువ్వు ఎలా మాట్లాడతావు, ఎలా చాట్ చేస్తావు వాళ్ళతో, ఇవన్నీ కూడా గమనిస్తుంటారు. చాలా ఇంపార్టెంట్ అది. కుర్రాళ్ళు మీరు ఇవన్నీ నువ్వు చేస్తుంటావు అని నాకు తెలుసు. ఇక్కడ పిల్లలతో ఆడుతూ అల్లరి చేస్తూ అవి ఇక్కడ కూడా చేయాలి. నేనేదో ఉన్నాను కదా, ఈ పాటకి ఏం కావాలో చేయాలి కదా, న్యాయమే కదా. లక్ష్మి ఇన్స్పైర్ చేస్తే కానీ పాడవన్నమాట నువ్వు. అలా కానీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఓకే సుష్మా, దమ్మా. సుష్మా సిరివెన్నెల రచన, మణిశర్మ సంగీతం, చిత్రగారి గానం, మురారి సినిమా నుంచి చెప్పమ్మా 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 చెప్పమ్మా, చప్పట్లు కొట్టమ్మా కొట్టమ్మా కొట్టమ్మా. చెప్పమ్మ 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 చెప్పేసి అంటుంది ఓ ఆరాటం. తప్పమ్మ 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 ఆగమ్మా అంటోంది ఓ ఆరాటం. నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నది, ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలది. చెప్పమ్మ 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 చెప్పేసి అంటోంది ఓ ఆరాటం. తప్పమ్మ 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 ఆగమ్మా అంటోంది ఓ మోమాటం. వెంట తరుముతున్నావే ఏంటి ఎంత తప్పుకున్నా, కంటికెదురు పడతావే ఏంటి ఎటు చూసినా, చెంపగిల్లిపోతావే ఏంటి గాలి వేలితోనా, అంత గొడవ పెడతావే ఏంటి నిద్రపోతూ ఉన్నా, అసలు నీకు ఆ చొరవే ఏంటి తెలియకడుగుతున్నా, ఒంటిగా ఉండనివే ఏంటి ఒక్క నిమిషమైనా, ఇదే మల్లరి భరించేదెలా అంటూ నిన్నెలా కసరను. నువ్వేం చేసినా బాగుంటుందని నిజం నీకెలా చెప్పను. చెప్పమ్మ 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 చెప్పేసి అంటుంది ఓ ఆరాటం. తప్పమ్మ 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 ఆగమ్మా అంటుంది ఓ మోమాటం. Ho ho, ho ho, ho ho, ho ho, ho ho, ho ho. నువ్వు నవ్వుతుంటే ఎంతో చూడముచ్చటైనా, ఏడిపించు బుద్ధవుతుంది ఎట్టాగైనా, ముద్దుగానే ఉంటావేమో మూతి ముడుచుకున్నా, కాస్త కష్టమనవే ఎంత కవ్వించినా, నిన్ను రెచ్చగొడుతూ నేనే ఓడిపోతూ ఉన్నా, లేనిపోని ఉక్రోషంతో ఉడుకెత్తనా, ఇదేం చూడక మహాపోజుగా ఎటో నువ్వు చూస్తూ ఉన్నా, అదేంటో మరి ఆ పొగ
చెప్పమ్మా చెప్పేసే అంటుంది ఓ ఆరాటం తప్పమ్మా 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 ఆగమ్మా అంటుంది ఓ మోమాటం ఇదే మల్లరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నది ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలది చెప్పమ్మా 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 చెప్పేసే అంటుంది ఓ ఆరాటం I love you, 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 I love you. నేను రాసుకున్న చదువుతాను అమ్మని, అదే రాసుకున్నాను నేను. వాట్ అ బ్యూటిఫుల్ క్లియర్, లైక్ యువర్ వాయిస్ వాజ్ జస్ట్ ఫ్లాలెస్ అనమాట. ఐ రియలీ రియలీ ఎంజాయ్డ్ ఇట్. నాకు తెలుగు మా నాన్న మాట్లాడుతుంటే అర్థం కాదు నాకు. ఆ స్వచ్ఛతలో కూడా ఏదో కొట్టేటట్టు ఉంటుంది. అదే అంకుల్ మాట్లాడుతున్నారు అనుకో, పదాలు అర్థం కాకపోయినా ఇంకా వింటూ ఉండాలనిపిస్తుంది. బికాజ్ ఆ మాడ్యులేషన్, ఆ సాఫ్ట్నెస్ ఆ తెలుగులో ఎంత బ్యూటిఫుల్గా ఆయన నాకు అర్థం కాని పదాలు చెప్తున్నా వినాలనిపిస్తూ ఉంటుంది. సో ఐ ఫెల్ట్ దాట్ విత్ యూ, యూనో. ఆ తెలుగు పదాలు కొన్ని కష్టమైన వర్డ్స్ కూడా ఉన్నాయి దాంట్లో, కానీ దాన్ని కూడా అంత స్మూత్గా, ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా అంత బ్యూటిఫుల్గా. ఇట్ వాస్ పర్ఫెక్ట్ ఫర్ మీ. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. టెన్షన్ తగ్గిందా? లక్ష్మి క్లాస్ తీసుకుంటుంది అనుకున్నావా ముందుగా? ఓకే, యా. అమ్మాయి చెప్పినవన్నీ సహజం. నేను మ్యూజికల్గా మాత్రం మాట్లాడతాను ఇప్పుడు. ఫస్ట్ ఏమైంది తప్పమ్మ తప్పమ్మలో ఏమైపోయింది సడన్గా ఒక టైం ఎక్స్ట్రా పాడేసావు అనమాట తప్పమ్మ. సో దానివల్ల టెంపో అంతా మిస్ అయ్యాయి ఫస్ట్ పల్లెలు. దట్స్ ఎ బ్లండర్ యూ మేడ్. తర్వాత చరణం అయిన తర్వాత ఎప్పుడు పల్లె వచ్చిన వీళ్ళు కొన్ని హార్మోని పాడుతున్నారు కదా, అప్పుడు ప్రతిసారి నువ్వు యు ఆర్ లిటిల్ షార్ప్. తారారా 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 తారారీరి దారారా తారీరీరా. వాళ్ళు అంతవరకు పర్ఫెక్ట్గా కోరస్ రాగానే దారారా 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 అలా అలా అంటే ఒక ఫ్రాక్షన్ షార్ప్గా ఉందన్నమాట. ఈ రెండు తప్పిస్తే మిగతా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. చరణాలు అయిన తర్వాత వచ్చే పల్లవి మాత్రం కొంచెం శృతిలో లేకుండా ఉంది. అదర్వైజ్ షీ హ్యాస్ గివెన్ ఎ సర్టిఫికేట్ టు యూ. హూ యామ్ ఐ టు సే నో? ఓకే, దీంతో కాంపిటీషన్ ఇప్పటికీ ఈ సంచిక అయిపోయిందండి. పోయిన వారం ఈ వారం రెండు వీళ్ళ పెర్ఫార్మెన్స్లోని మార్కులు చూసి ఆ సగటు చూసి ఒక్కరిని పంపించక తప్పదు. కానీ అందరూ కూడా మంచి స్థాయిలో పాడుతున్న పిల్లలు, ఎందుకంటే లేకపోతే క్వార్టర్ ఫైనల్స్ దాకా రారు. ట్రమెండస్ ఇంప్రూవ్మెంట్ అనమాట. మొదట వాళ్ళు వచ్చిన దానికి వాళ్ళు పాడుతున్న దానికి ట్రమెండస్ ఇంప్రూవ్మెంట్. ఒక 0.5%తో ఒకరు స్టే చేస్తుంటే ఆ 0.5% తక్కువే ఒకరు వెళ్ళిపోతున్నారు. పాడుతా తీయగా చల్లగా. ముందుగా ఈ పక్కనున్న ఫాస్ఫరస్కి నిప్పు మీద ఉప్పేస్తే ఎలా ఉంటుంది, మంచి పవర్లో ఉన్న సోడా ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది, అంత ఎఫర్వెసెంట్గా ఉంటుంది లక్ష్మి ఎప్పుడు కూడా. మా పిల్లలకి ఇలాంటి వాళ్ళు ఒక ఉత్ప్రేక్ష వచ్చిందంటే తను ఒక ఎంకరేజ్మెంట్ అనమాట. బాగుంటుంది, వాళ్ళను తనలో చూసుకోగలుగుతారు అందరూ కూడా. తను ఎప్పుడు ఏది దాచుకో, చాలా మజాగా ఉంటుంది. తన జీవితం అంతా ఇలాగే ఉండాలని ముందు మనం ఆశిద్దాం, ఆశీర్వదిద్దాం, ఆవిడకి ధన్యవాదాలు తెలియజేద్దాం వాళ్ళు వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఈ స్టేజ్కి ఆహ్వానించినందుకు. I enjoyed myself. అసలు అయిపోయిందంటే నాకు టైం అసలు తెలియలేదు. I wish you all the very best. And ఈరోజు ఇంటికి వెళ్ళే వాళ్ళు just know that this is a stepping stone to success. So it's not a failure, it's a stepping stone to success. All the very best. సూక్ష్మంగా చెప్పావు, కరెక్ట్గా చెప్పావు, చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మార్క్స్ అవుతానండి. పోయిన వారం ఈ వారం తర్వాత సగటు మార్క్స్ అందరికీ ఒకేలాగా చప్పట్లు కొట్టాలి. అగ్రిమెంట్. హరిణి 85-91 88 సగటు. పావని 72-90 81 సగటు. సాయి చరణ్ 93-84 88.5. తేజస్విని 92-90 91.
స్వాతి 90, 85, 87.5. రోహిత్ 88, 85, 86.5 సరాసరి. సుష్మా 89, 74, 81.5. ఇట్స్ సో ఫనీ. మజాగా ఉంటుంది, తమాషాగా. చప్పట్లు కొడుతున్నంతసేపు మనం మార్కులు ఎవరికి తక్కువ అని ఆలోచించాం. నాకు కావాల్సింది అదే, అందరూ బాగా పాడారు కాబట్టి చప్పట్లు కొడుతున్నాం. సో ఇప్పుడు లీస్ట్ ఎంత అంటే 81%. దట్ ఈస్ సూపర్లేటివ్లీ A+ కంటే ఎక్కువ అనమాట. యూ కాంట్ హెల్ప్ ఇట్. చిన్న టై 81, 81.5తో ఒక 0.5%తో ఒకరు స్టే చేస్తుంటే ఆ 0.5% తక్కువే ఒకరు వెళ్ళిపోతున్నారు. నౌ Pavani will be leaving us now with 81%. Give her a big round of applause for all these days. Good performance. తను పోయిన ఎపిసోడ్లో కొంచెం వీక్గా పర్ఫామ్ చేసింది. అదర్వైజ్ తను స్టే ఉండేది, ఇంకొకరు ఎవరైనా వెళ్ళిపోయి ఉండేవాడు. దట్ డస్ నాట్ మ్యాటర్. మాకు వాళ్ళు ఎప్పుడు మాతోనే ఉంటారు, మాతో ఎప్పుడూ కలిసి ఉంటారు. బహుశా అక్కడ కూర్చోపోతే ఇక్కడికి వచ్చి కూర్చుంటారు, కొన్నాళ్ళ తర్వాత అక్కడ కూర్చుంటారు. చిరంజీవి పావనికి ఈటీవీ ప్రశంసా పత్రం జ్ఞాపిక. సనాతన బెంగళూరు వారిచే విష్ణు సహస్రనామం తాళపత్ర గ్రంథం. ఏలియన్స్ గ్రూప్ హైదరాబాద్ వారిచే 10,000 రూపాయల చెక్. గ్యాన్సన్ ఆర్టిస్ట్ సిండికేట్ వారి తంజావూరు పెయింటింగ్. మా పిల్లలు ఎవరు కూడా సాధారణంగా కంటతడి పెట్టరు, బాధపడరు. కానీ తను బాధపడుతుంది, కారణం తనే చెప్తుంది మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీని ఇచ్చిన బాలు గారికి, శాస్త్రి అంకుల్కి, ఈటీవీ సభ్యులందరికీ నా నమస్కారాలు. నేను ఇంత మంచి ప్రోగ్రాంలో కంటిన్యూ అవ్వలేకపోతున్నానని బాధపడుతున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు కాంపిటీషన్లో ఫీల్ అవ్వాలి, ఒక స్కూల్ లాగా ఫీల్ అయ్యాను. ఇక్కడికి వచ్చి నేను చాలా నేర్చుకున్నాను. ఏదో పాడేశాను, మార్కులు వచ్చాయని కాదు, చాలా విషయాలు నేర్చుకున్నాను. సంగీత పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా నేను అందరినీ చూసి, నాకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు, నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, ఇక్కడ అందరినీ చూసి నేను నేర్చుకున్నాను. నేను వెళ్ళిపోతున్నందుకు బాధపడడం లేదు. ఫర్దర్గా నేను ఉంటే ఇంకా అంటే ఇప్పుడే ఇంప్రూవ్ అవుతున్న టైంలో నేను వెళ్ళిపోయాననే బాధపడుతున్నాను. పైగా నా ఫ్రెండ్స్ అందరినీ కూడా చాలా మిస్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఆ కారణం తన నోటి ద్వారా చెప్పించాలనుకున్నాను. ఎందుకంటే వీళ్ళు ఒక కమ్రేడియరీ వచ్చేస్తుంది అనమాట. ఇన్నాళ్ళు పనిచేస్తూ అందరితో కలిసి కొత్త ఫ్రెండ్స్ ఏర్పడతారు, ఉంటారు. సడన్లీ తర్వాత షూటింగ్ నుంచి ఇక్కడికి రావడం అనేటటువంటి జరగదు కదా. ఐ మిస్ మై ఫ్రెండ్స్. అండ్ ఈ లెర్నింగ్ కర్వ్ తగ్గిపోతుంది. ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి కొత్త మాటలు చెప్తుంటే మనం నేర్చుకుంటున్నామే, దాన్ని మనం అన్వయించుకుంటున్నాం, దానివల్ల బెనిఫిట్ పొందుతున్నామే, తర్వాత మనం పొందలేకపోతున్నామని. దానికి నేను బెస్ట్ సొల్యూషన్ చెప్పినా, తర్వాత సిరీస్ ఉన్నప్పుడల్లా నువ్వు వస్తూనే ఉండు. నువ్వు ఇక్కడ కూర్చొని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ కూర్చొని ఎక్కడున్నా కూడా నువ్వు పాడుతా తీయగా ఒడిలో ఉన్నటువంటి మా పాపాయివే. అర్థమైందా? థ్యాంక్స్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ టైం నెక్స్ట్ ఎపిసోడ్ షూటింగ్ అప్పుడు నువ్వు ఇక్కడ లేకపోతే నేను మానేస్తాను, షూటింగ్ చేయడమే మానేస్తాను. ఓకే? గాడ్ బ్లెస్ యూ. టేక్ యువర్ సీట్. ఈ వారం ఉత్తమ ప్రతిభా ప్రదర్శన చేసిన వాళ్ళకి మనం ఆనవాయితీ ప్రకారం పురస్కారం ఇస్తున్నాం కదా. సో ఈ వారం ఎక్సోటిక్ షైన్ ఉత్తమ ప్రతిభా ప్రదర్శన పురస్కార గ్రహీత చిరంజీవి హరిణి 5వసారి కనిపించుకుంటోంది.
ఓకే లక్ష్మి, ఆల్ నైస్ థింగ్స్ హ్యావ్ టు ఎండ్ సమ్ టైమ్ ఆర్ అదర్. వాట్ టు డూ. ఇంకోసారి మళ్ళీ మా పిల్లలకి నిజంగానే ఒక వర్క్షాప్ పెట్టి నీలాంటి మనిషి కనుక వచ్చిందంటే వాళ్ళకి ఎంత ఉత్తేజపరుస్తావు నువ్వు. ఐ కుడ్ సీ ఆ అమ్మాయితో నువ్వు ఎంత పెపప్ టాక్ ఇస్తున్నావు. యు ఆర్ వెరీ నైస్. ఐ లవ్ యూ టు హ్యావ్ యూ యాజ్ మై డాటర్. తప్పకుండా రావాలి నువ్వు. తర్వాత మేము పిలిచినప్పుడు తప్పకుండా రా. వీళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు నాకు. ఫోన్ చేసినప్పుడు హలో అంటాడు ముందు. ఏం మోహన్ బాబు బాగున్నావంటే హలో అంటాడు. సరే ఏం భక్తవత్సల బాగున్నావంటే హలో అంటాడు. అదేమిటో నీ పేర్లన్నీ చెప్తుంటే పలకంటే నన్ను ఇలాగ పిలుస్తావు నాకు నువ్వు పెట్టిన పేరేంటి అంటాడు. నేను శిశుపాలుడు అని పిలుస్తాను ఎప్పుడు. ఈజ్ అ వెరీ డిసిప్లినేరియన్ మ్యాన్. చాలా నిక్కచ్చిగా ఉంటాడు. మనసు మాత్రం వెన్నలాంటిదే, కానీ తను అన్నట్టుగా కర్రుగా మాట్లాడేస్తాడు ఏదైనా సరే. అందుకని శిశుపాలుడు అని పేరు పెట్టాను. నేను శిశుపాల అనకపోతే తనకు తోచదన్నమాట. అమ్మ ఇప్పుడు నువ్వు చెప్పు బాలసుబ్రహ్మణ్యం అంటాడు. నన్ను పూర్తి పేరుతో పిలిచే కొద్ది మందిలో అతను ఒకడు బాలసుబ్రహ్మణ్యం అంటాడు. బాలసుబ్రహ్మణ్యం, ఇంటికి ఎప్పుడు చెప్పినా నువ్వు రావట్లేదు, వచ్చి ఒక పూట భోంచేసిపోతే సంతోషం. రావయ్యా, నీ బెస్ట్ ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడు హైదరాబాదులో. చాలా అతను ఆర్టిస్ట్ కాకముందర నుంచి స్నేహం మాది. దాదాపు 73, 74 నుంచి స్నేహితం మాది. అది అలాగే నర్చర్ అవుతోంది. అతని వంశాంకురం అమ్మాయి వాళ్ళ నాన్న పేరు నిలబెడుతోంది. మిగతా తమ్ముళ్ళను చాలా జాగ్రత్తగా చూసుకుంటోంది. అది చాలా ముఖ్యమైన విషయం. వాళ్ళ ఫ్యామిలీ అంత వెల్ నిట్ ఫ్యామిలీ అన్నమాట. చాలా మంచి ఫ్యామిలీ. నిష్కపటికంగా ఉంటుంది, నిష్కల్మషంగా మాట్లాడుతుంది. తను పిల్లల్ని ఆశీర్వదించడం చాలా సంతోషం. వచ్చేవారం కలుసుకుందామండి. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ కిడ్స్. నమస్కారం.